నమస్తే అండి. నా పేరు వెంకటేష్. నేను 2024 సంవత్సరం జరిగిన డిఎస్సిలో ములుగు జిల్లా 19వ ర్యాంకు సాధించి హెచ్జిటిగా ఇప్పుడు ఎంపీయూపీఎస్ నేతాజీ నగర్ స్కూల్లో పనిచేస్తున్నాను. అయితే రీసెంట్ గా మనకు టెట్ నోటిఫికేషన్ వెలువడడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు దీనికి ప్రాక్టీస్ చేస్తున్నారు. దాన్ని అధిగమించాలి, ఏ విధంగా అధిగమించాలో అందరూ ఒక ప్రణాళికను వారి స్వభావంగా వేసుకుంటున్నారు. దాన్ని ఎవరైతే కన్సిస్టెన్సీగా చదవగలుగుతారో వాళ్ళకి ఆ టెట్ను అధిగమించడం అనేది చిన్న విషయం అండి. కానీ అధిగమించడంతో సరిపోదు. మినిమం 100 దాటి సంపాదిస్తేనే మనకు డిఎస్సిలో మంచి అవకాశం ఉంటుంది. డిఎస్సి మన శరీరం అయితే అందులో ఉండే వంటిది టెట్. దాన్ని అధిగమించాలంటే మినిమం 100 దాటి సాధించడం అనేది అత్యవసరం. అయితే మీరు సాధించే క్రమంలో ఏవేవో మెటీరియల్ చదువుతూ ఉంటారు, కానీ నేను సజెస్ట్ చేసే పుస్తకాలు అంటే టెక్స్ట్ బుక్ ఏనండి. మీరు కేవలం తాత్కాలికమైన టెస్ట్ ఈ 15, 20 రోజులు 30 రోజులు టైం ఇచ్చిండు టెట్ కోసం. దానికోసం ప్రైవేట్ మెటీరియల్ చదవాల్సిన అవసరం లేదు. మీరు సాధ్యమైనంత వరకు స్కూల్ బుక్స్ ని ప్రాక్టీస్ చేసుకుంటూ వెళ్తేనే మీకు మంచి స్కూల్ సాధించడానికి అవసరం ఉంటుంది. ఎగ్జాంపుల్ గా నేనే చెప్పినట్టయితే, ముందు నేను కూడా ప్రైవేట్ మెటీరియల్ ప్రిపేర్ అయినప్పుడు కేవలం 77 మార్కులతో పాస్ అయ్యాను. తర్వాత మళ్ళీ ప్రైవేట్ మెటీరియల్ ప్రిపేర్ అయ్యాను, 84 దాకా వచ్చాను. తర్వాత నుంచే ఎన్నిసార్లు చదివినా కూడా ప్రైవేట్ మెటీరియల్ వల్ల అధిగమించలేనటువంటి ఈ స్కూల్ని, నేను స్కూల్ బుక్స్ ఎప్పుడైతే తీసుకున్నానో అప్పటి నుంచి నా స్కూల్ ఆటోమేటిక్ గా 102కు ఒకటేసారి కూడా జరిగింది. 4 టెట్లో నాకు 120 మార్క్స్ టెట్లో సాధించడం జరిగిందండి. అయితే ఇప్పుడు టీచర్లను కూడా దీన్ని అధిగమించాల్సిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఎందుకంటే సుప్రీంకోర్టు వాళ్ళకు కూడా టెట్ తప్పనిసరి అని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఈ రోజు నేను ఒక చిన్న టాపిక్ ద్వారా మీకు నా ఇంట్రడక్షన్ తెలియజేస్తున్నాను. చాలా మందిగా తెలుసు, మీకు పర్సెంటేజ్ శాతాల గురించి తెలుసు. అవి PDR/100 అని, క్లాస్ సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే P+1/R/100 అని మనం సూత్రాలు వేసి చేస్తూ ఉంటాం. అది చాలా వరకు సమయాన్ని తీసుకుంటా ఉంటుంది. మనకు ఉండే ఒకే నిమిషంలో దాన్ని సాధించడం అనేది ప్రాబ్లం ని కష్టసాధ్యం అవుతూ ఉంటుంది. అయితే దీని కొన్ని చిన్న చిన్న టిప్స్ ద్వారా ఏ విధంగా చేయాలో చెప్తా చూడండి. ఫర్ ఎగ్జాంపుల్ చూసినట్టయితే, ఒక వ్యక్తి 5 సంవత్సరాలకు 1 లక్ష రూపాయలు అసలు 1 లక్ష రూపాయలు తీసుకున్నాడు. 5 సంవత్సరాల కాలం వచ్చేసి 5 సంవత్సరాలు. 5 సంవత్సరాల కాలానికి అతనికి ఎంత శాతం అన్నారంటే 10% వడ్డీ. 10% వడ్డీ చొప్పున సంవత్సరానికి 10% వడ్డీ చొప్పున ఎంత అవుతుంది అన్నట్టు. ఇది మనం I=PDR/100 ప్రకారం చేస్తే మినిమం 2-3 నిమిషాలు తీసుకుంటాం. కానీ మనం చూడడంతో చెప్పేయగలుగుతాం. ఏ విధంగా చెప్పగలుగుతాం అని చూడండి. ఎప్పుడైనా సరే మీకు ఒక చిన్న లాజిక్ చెప్తా చూడండి. ఏంటంటే, ఇప్పుడు ఒక 1000లో 10% అన్నప్పుడు ఇందులో ఒక సున్నా ఎలాగైతే ఉన్నదో దీంట్లో ఒక సున్నా తీసేది. 10% అంటే అందులో 100. అలాగే 1% అంటే ఇంకొక సున్నా తీసాం, అలా 1% ఎంత అంటే 10 రూపాయలు. ఇట్లా ఈ విధంగా ఈ చిన్న లాజిక్ తెలుసుకొని మనం కూడా ఇంత పెద్ద సమస్యను కూడా చిన్నగా చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు 10% అవ్వాలి కాబట్టి ఇందులో 10% ఎంత అవుతుంది? మనకు ఒక సున్నా తీసేస్తే మనకు వచ్చేసి 10,000. 10,000 ఒక సంవత్సరానికి. ఎంతకండి? ఒక సంవత్సరానికి మనకు రావాల్సింది 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలకు అయ్యేది ఎంత? 50,000 రూపాయలు దాని యొక్క వడ్డీ కావడం జరుగుతుంది. అలాగే ఇది సింపుల్ ఇంట్రెస్ట్. మరి కాంపౌండ్ ఇంట్రెస్ట్ కూడా ఏ విధంగా చేయాలని చెప్తాం. ఇంకా ఇలా కూడా ఏ విధంగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఇక్కడ వేరే ఇచ్చింది. ఎలా ఇచ్చాడంటే 6,320 రూపాయలు. అసలు 6,320 రూపాయలు. ఇందులో 5% ఎంత అడిగింది? అది కాలం వచ్చేసి 1 సంవత్సరం అనుకుందాం. ఇందులో 5% ఎంత అని దీన్ని చేయడానికి కూడా మన PDR ప్రకారం అయితే చాలా సమయం తీసుకుంటుంది. కానీ ఇందులో మనం చూసినట్టయితే 10% ముందు తీసుకుంటున్నాం. ఎందుకంటే మనకి ఈజీగా నిలవడం. 10% ఎంత? 632. ఇలా 10% లో సగమే కదా. మనకు 5% అయితే దీన్ని బయట చేసుకుంటే మనకు వచ్చేది మనకు 316. 5% ఎంత అండి? ఒక సంవత్సరానికి 310 రూపాయలు పడ్డాయి.
ఇక మీరు ఎన్ని సంవత్సరాలు ఇచ్చినట్టు ఇక్కడ 5 వేసుకుంటే 5 అవుతుంది, 10 వేసుకుంటే ఇంటూ మల్టిప్లై చేసుకుంటే ఎన్ని సంవత్సరాలుగా కనిపిస్తుంది. సింపుల్ ఇంట్రెస్ట్ ఈజీగా చేయొచ్చు ఈ విధానం. తర్వాత వచ్చేసి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అయితే మనం చేయాలంటే చాలా సమయం తీసుకుంటాం. ఎందుకంటే పుట్టేయడం అనేది ఆ ఆశ నష్టపోయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 10,000 తీసుకున్నాను, నేను 10,000 తీసుకున్నాను. దీంట్లో 10% వడ్డీ చొప్పున 3 సంవత్సరాల కాలానికి ఎంత అవుతుంది? చక్రవడ్డీ తిరిగి కట్టడం. చక్రవడ్డీ అనేది తిరిగి కట్టడం 3 సంవత్సరాల కాలానికి. 3 సంవత్సరాల కాలానికి మనం చక్రవడ్డీ లెక్క కట్టాలి. మొదటి సంవత్సరం సింపుల్ ఇంట్రెస్టే ఉంటుంది. మొదటి సంవత్సరం ఏంటది? ఏదైనా సింపుల్ ఇంట్రెస్ట్. ఇందులో ఏముంటుందండి? 1000 రూపాయలు. మొదటి సంవత్సరం ఎంత వచ్చింది? 1000 రూపాయలు. 10,000లో మొదటి సంవత్సరం 1000 రూపాయలు వచ్చింది. 1000 రూపాయలు దీనికి యాడ్ చేసిన ఒక సంవత్సరం అయిపోయింది. తర్వాత కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ పడడం. ఇందులో ఆల్రెడీ ఒక సంవత్సరం వడ్డీ కలిపేస్తాం. మళ్ళీ ఏంటంటే 11,000. తర్వాత రెండో సంవత్సరం వస్తే మళ్ళీ ఇందులో 10% ఎంత అంటే మళ్ళీ 1100. మళ్ళీ దీనికి యాడ్ చేయండి 11. ఇది రెండవ సంవత్సరం. ఎంత అవుతుంది? 12,000. 12,100. మూడో సంవత్సరం వచ్చేసరికి మనకు ఎంత వచ్చింది? ఇక్కడ మనకు 12, 10. ఈ 12, 10 అని దీనికి కలపాలి. ఇలా మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చేయడం అనేది కూడా వెరీ ఈజీ ప్రాసెస్ లో ఈ విధంగా చేయడం జరుగుతుంది. ఇట్లా మీరు ఈ విధాన్ని పాటించండి. మీరు ఎంత శాతం లెక్కలు వచ్చినా కూడా ఈజీగా శాతాల పరంగా ఓన్లీ వడ్డీ లెక్కలే కాదు, వస్తువుల అమ్మకం వేలలు కావచ్చు, నష్ట శాతాలు కావచ్చు, ఏదైనా కూడా ఈజీగా చేయొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గా ఒక వస్తువుని 6,325 రూపాయలు కొన్నాడు ఒక వ్యక్తి. అందులో అతనికి 10% నష్టం వచ్చిందంటే మనం దీని ద్వారా కొట్టేదో ఇబ్బంది అవుతాం. అప్పుడు ఏం లేదండి, మనం పాయింట్ పెట్టుకుంటారు 10% కాబట్టి ఒక వస్తువు కాబట్టి 632 రూపాయల 5.50 పైసలు 50 పైసలు మనకు ఇక్కడ నష్టంగా కనపడుతుంది. ఇట్లా మనం ఈ శాతాలను ఈజీగా చేయాలి. ఎందుకు